ఆసరా చేయుత పెన్షన్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులు అయితే పడలేదని అయితే చెప్పారు. ఏవి మన నెల నెల డబ్బుల విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవైతే నెల డబ్బులు ఉన్నాయో ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో ఇంకా చాలామందికి అయితే అమౌంట్ అయితే ఇంకా పడలేదని అయితే చెప్పారు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే ఇంకా అయితే నిధులు విడుదల చేసింది అని అంటే మరి కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడ్డాయని అయితే చెప్తున్నారు. మరికొందరికి అయితే ఇంకా అమౌంట్ అయితే పడలేదని అయితే చెప్తున్నారు అన్నమాట. మరి ప్రభుత్వం అనేది ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుందంటే ఇక్కడ మనకు ఈ నెల 24వ తేదీ లోపు అయితే అందరూ కూడా వేచి ఉండండి. అమౌంట్ కూడా ఇక్కడ మనకు పడుతుంది అన్నమాట. ఖచ్చితంగా అమౌంట్ అయితే పడతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు అఫీషియల్గా తేదీలు కూడా చూసుకున్నట్టయితే 21 టు దాదాపు ఇక్కడ 30 లోపు అన్నమాట. సో 24th లోపు చూసుకున్నట్టయితే ఈ మధ్యలోనే అమౌంట్ అయితే అందరికీ కూడా ఖచ్చితంగా క్రెడిట్ అయితే అవుతాయి. సో ఇక్కడ ఆసరా చేయుత పెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపుకు సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, అది పెన్షన్ పెంపు చేస్తామని అయితే చెప్పారు. దానికి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే ఇప్పటికీ నెల నెల పెన్షన్లలో కూడా ఇక్కడ మార్పులు అయితే చేసిర్రు అన్నమాట. ఏవి చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ డబ్బులు కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందంటే పోస్టల్ శాఖ ద్వారా కూడా మనం చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులు అనేది అప్పుడు తదుపరి నెలలో చూసుకున్నట్టయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట, నెల నెల డబ్బులు. సో ఇక నుండి చూసుకున్నట్టయితే మనకు పోస్టల్ శాఖ ద్వారా కాకుండా డైరెక్ట్ బ్యాంకు టు ఈ ట్రాన్స్ఫర్ అయితే అన్నమాట. ఏది మన పెన్షన్దారు అర్హులైనటువంటి పెన్షన్దారుల ఖాతాలోకి అందరికీ కూడా అమౌంట్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నవారందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ పెన్షన్దారులకైతే వ్యతిరేకంగా ఉన్నదని చెప్పుకోవచ్చు అనమాట. పెన్షన్దారులకైనా కాదు, ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజలకు కానివ్వచ్చు పూర్తిగా ఒత్తిడి అనేది అయితే కలిగిస్తుంది అన్నమాట. ఏది మన ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు వచ్చేసి కూడా ఏం కూడా నెరవేర్చలేదన్నమాట. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయుత పెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం నెల నెల పెన్షన్ డబ్బుల్లో వికలాంగులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి వచ్చే మెడిసిన్కి సంబంధించి కానివ్వచ్చు వికలాంగులకు ఎంతో ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో వారందరూ కూడా ఎదురు చూసి కళ్ళు వస్తున్నాయని అయితే కొంతమంది అయితే చెప్పారు. సో ఇంకా కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారనమాట. మరికొందరికి అయితే అమౌంట్ అయితే పడ్డాయని అయితే చెప్పారు అనమాట. సో ఆల్మోస్ట్ అయితే వెయిట్ చేయండి. అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే ఈ 24th టు చూసుకున్నట్టయితే 30 డేట్ లోపు అయితే అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో కొంతమందికి ఇంకా మే నెలకు సంబంధించి కూడా అమౌంట్ అయితే పడలేదని అయితే చెప్పారు అన్నమాట. సో ఒకవేళ మీకు ఇంకా అమౌంట్ అయితే పడ్డదా లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. అమౌంట్ వచ్చేసి కూడా ఎందుకు పడలేదు ఒకసారి అయితే బ్యాంకు కూడా సంప్రదించినట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు పెన్షన్ పెంపు చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ హామీకి సంబంధించి ఏప్రిల్ నెలలో పెన్షన్కి సంబంధించి కూడా పెంపు చేస్తామని అయితే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అయితే చెప్పినప్పటికీ ఆ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే అంతా భజన కొట్టుకుంటూ పోతారన్నమాట. భజన చేసుకుంటూ పోతే సరిపోతుందన్నమాట. చెప్పినవి అయితే నిర్వహించడం లేదు. ఇక్కడ మనకు కొత్త పెన్షన్లు అని అన్నారు, ఆ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే నెల నెల డబ్బులే ఇవ్వలేకపోతున్నారు అనమాట. సో ఇంత అసంతృప్తిగా కూడా ఇక్కడ మనకు కొనసాగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. జై హింద్.